యుద్ధం ఇంకా మిగిలే ఉంది. యుద్ధం అయిపోలేదు. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాల్ని మట్టు పెట్టేంత వరకు భారత ఆర్మీ యుద్ధం చేస్తూనే ఉంటుంది. ఇది కేవలం ఒక చిన్న సీజ్ ఫైర్ మాత్రమే. అది కూడా ఇండో పాక్ బార్డర్ వెంట ఆర్మీ కాల్పుల మధ్య మాత్రమే విరమణ. కానీ భారత్ మాత్రం ఉగ్ర స్థావరాలను మట్టు పెట్టే విధంగా ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ ఇక్కడితో ఆగలేదు. ప్రజలంతా కూడా సీజ్ ఫైర్ అంటే పూర్తిగా యుద్ధం ఆగిపోయిందేమో, ఇక భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగదేమో అనుకుంటూ భావిస్తున్నారు. కానీ కేవలం ఇప్పుడు ఆగిపోయింది ఇరు దేశాల మధ్య ఆర్మీ అధికారుల మధ్య కాల్పులు మాత్రమే. కానీ భారత ఆర్మీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల్ని ఉగ్రవాదులు మట్టుపెట్టే వరకు ఆగే ప్రసక్తే లేదు. ఒక హఫీజ్ సయ్యద్ని, ఒక అజార్ మసూద్ని, హిజాబుల్ ముజాహిదీన్, లష్కర్-ఇ తోయిబా, జైష్ ఇ మొహమ్మద్ ఈ ఉగ్రవాద స్థావరాల్ని పూర్తిగా నేలమట్టం చేసే వరకు, పూర్తిగా ఈ ఉగ్రవాదుల్ని హతమార్చే వరకు, మొన్న ఈ మధ్య పాల్గా ఉగ్రదాడి ఘటనలో పాల్గొన్నటువంటి హషం మూసా ఇటువంటి దుర్మార్గులని, ఇటువంటి ఉగ్రవాద స్థావరాల్ని ఉగ్రవాదులను మొత్తాన్ని కూడా నేలమట్టం చేసేంత వరకు అసలు ఈ యుద్ధం ఆగదు.